వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై శ్రీరెడ్డి ఎక్స్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. నీకు ఆస్తి కన్నా ఆంధ్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం కాదు. నువ్వు చెల్లివి కాదు, రాకాసి, శూర్పణఖవి. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ముని చందాల రూపంలో అడుక్కొని తినే బతుకులు మీవి. విదేశీ ఫండ్స్ దోచుకు తినే మీరు కూడా జగనన్నకి గోతులు తీసినంత మాత్రాన లేదా శాపాలు పెట్టినంత మాత్రాన అవన్నీ తిరిగి మిమ్మల్ని సైతాన్లుగా పీడిస్తాయి. పతివ్రత కట్టింగ్స్ వద్దులే, జాగ్రత్త, అతి చేష్టలు ఒంటికి మంచిది కాదు అంటూ వైఎస్ షర్మిలకు శ్రీరెడ్డి చురకలంటించింది. అయితే ఈ శ్రీరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 24వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఫ్యాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక పంపారు. దీనిపై నారా లోకేష్ ట్వీట్ చేస్తూ వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ షర్మిల తనకు పంపిన క్రిస్మస్ బహుమతులను ఎక్స్ వేదికగా నారా లోకేష్ పోస్ట్ చేశారు. నారా కుటుంబం తరపున ఆమెకు ఆయన క్రిస్మస్, కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. అయితే వైఎస్ షర్మిల ఇలా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి క్రిస్మస్ కానుకలు పంపి శుభాకాంక్షలు తెలపటం జగన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారన్న ఓ ప్రచారం అయితే సోషల్ మీడియాలో ఊపందుకుంది. అందుకు సీఎం వైఎస్ జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన శ్రీరెడ్డి ఇలా ఎక్స్ వేదికగా స్పందించిందన్న ఓ అభిప్రాయం సైతం సదరు మీడియాలో వ్యక్తమవుతోంది. ఇటీవల అంటే 2023 నవంబర్ తొలి వారంలో ఇదే శ్రీరెడ్డి ఫ్యాన్ పార్టీ కోసం సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఎవరికీ జీతాలు రావటం లేదని, తామంతా చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ, ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా వింగ్ ను పట్టించుకోండి అంటూ ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విన్నవించుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందేనని, అయితే శ్రీరెడ్డి ఫ్యాన్ పార్టీ కోసం పనిచేస్తుందన్న విషయం గతంలోనే అందరికీ తెలుసునని, కానీ ఆమెకు ఫండింగ్ ఎవరు చేస్తున్నారన్న విషయంలో మాత్రం ఎవరికి ఏ మాత్రం ఓ స్పష్టత అయితే లేదని, కానీ శ్రీరెడ్డి సదరు వీడియో ద్వారా ప్రపంచానికి తన వెనుక ఉన్న శక్తులు ఎవరన్నది క్లారిటీ ఇచ్చినట్లయిందని, కానీ గత ఎన్నికల వేళ కాదు అంతకు ముందు సైతం ఇదే శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేసేదో అందరికీ తెలిసిందేనన్న కామెంట్స్ సైతం మళ్లీ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాగే రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, అలాంటి వేళ సొంత సోదరుడు రాజకీయ ప్రధాన అభ్యర్థి నారా ఫ్యామిలీకి వైఎస్ షర్మిల ఇలా క్రిస్మస్ కానుకలు పంపడంతో ఫ్యాన్ పార్టీ అధినేత వర్గం తీవ్ర విస్మయం వ్యక్తం చేసిందని, ఆ క్రమంలోనే శ్రీరెడ్డి ఆగ మేఘాల మీద రంగంలోకి దిగిందన్న ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో నడుస్తోంది.